వెలుగులోనికి ఆక్రమణ నిర్వహణ లెక్కలు. జలాశయంలో భవనాలు కూల్చివేతకు సిద్ధమవుతున్న అధికారులు, రెవెన్యూ శాఖ నోటీసులతో నిర్మాణదారులు ఉక్కిరిబిక్కిరి. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్న పేదలు. అంటే ఇది పేదలకు ఇబ్బంది మాత్రమే అవుతున్నది. ఎక్కడైనా ఈ బఫర్ జోన్ తగిలినరు అంటే ఆల్రెడీ ఎఫ్టీఏలకు వెళ్ళినట్టే. ఎఫ్టీఏలకు పోవాలన్నా ఈ బఫర్ జోన్లకు దరిదాపుల దగ్గరికి వస్తున్నారు. అంటే ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులే. ఎవరు చేస్తున్నారు ఇది? బీదవాళ్ళు చెయ్యరు, రైతులు చెయ్యరు. తర్వాత కేవలం ఆస్తుల మీద ఆశ ఎవరికి ఉంది? రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు. ఎక్కడో ఉన్న ఈ బీద వాళ్ళకు మోసం చేసి ఈ బఫర్ జోన్లలో, ఈ ఎఫ్టీఎల్లో బాగా ఆస్తులు ఫామ్ హౌజులు చేసుకొని మరి ఎంతకాలం బ్రతుకుదామనుకుంటున్నారు? కొంచెమన్నా అర్థం ఉండాలి. మనము ఏం చేస్తున్నాం? మనము పుట్టినప్పుడు మనకు ఎవడు స్నానం చేపిస్తాడు తెలియదు. పోయేటప్పుడు మనకి ఎవడు, మన ఆత్మ మన దగ్గర ఉండదు. ఎవడు ఏం తీసుకొచ్చినాము, ఏం తీసుకెళ్తాము, మన అంతరాత్మ మనకు కనిపించినప్పుడు మనకు ఎవడు స్నానం చేపిస్తాడు? కాటికాపురం దగ్గరికి ఏ విధంగా వెళ్తాము చూడని ఈ సమాజంలో మానవ జీవిగా పుట్టడము, తర్వాత మన కార్యాచరణ ముందుకు పోవడము ఒక జర్నీ లాంటిది ఈ ప్రయాణం. ఈ ప్రయాణము మన స్టేజ్ రాగానే దిగిపోయేదానికి ఈ ఆస్తులు, ఆశలు, అంతస్తులు, ఈ ఫామ్ హౌజులు ఇంత అవసరమా? ఈ కుటుంబ పరిపాలనలు కావాలన్నా, ఈ సెలబ్రిటీగా కావాలన్నా, ఈ రాజకీయంగా కావాలన్నా, ఈ డబ్బులతోటి కొనాలన్నా, ఈ ఎఫ్టీఎల్లు కావాలన్నా, తర్వాత ఈ బఫర్ జోన్లు కబ్జా చేద్దామా? ఎవరి గురించి? ఎన్ని రోజులు ఉంటారు? శాశ్వతమా? కొంచెమన్నా సిగ్గు, శరం ఏదన్నా ఉండాలా? లజ్జ ఏది లేకుండా అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పాలకవర్గంతో అందరు కష్టపడి బ్రహ్మాండంగా వర్క్ చేస్తే 10 సంవత్సరాలు కాలాంతకునిగా కల్వకుంట్లలో పరిపాలన, వాళ్ళకు అనుకూలంగా లేని ఎమ్మెల్యేల పరిపాలన, దాన్ని తొంగలో తొక్కేసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించుకొని ఈరోజు రాష్ట్రం అంతా బాగుపడడానికి, రైతులు మంచి చేయడానికి, రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలకు అన్నం దొరుకుతుంది. తర్వాత ఈ విధంగా కష్టపడడానికి రోజుకి 20 గంటలు ఫామ్ హౌస్లో అన్నట్టు కాదు కష్టపడుతుంటే ఈరోజు ప్రజల గురించి చేస్తే సీఎం మీద ఇంతవరకు ఉన్నది మొత్తం మనుషులకు. ఎప్పుడు దింపేయాలి, ఎప్పుడు గొడవ పెట్టాలి, ఎప్పుడు రెచ్చగొట్టాలి, ఎంఐఎంకి ఎప్పుడు రెచ్చగొట్టాలి, బీజేపీని ఎప్పుడు రెచ్చగొట్టాలి. ఈ 2 పార్టీలు కలిసి ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీని మొత్తం రెచ్చగొడుతున్నది. తర్వాత ఈ బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు, ఎంఐఎం ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒకటి, ఈ 3 పార్టీలు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే కష్టపడుతుంటే రెచ్చగొట్టి ఇవి గొడవలు సృష్టించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను తిరుగుబాటు చేసి అవిశ్వాస ఏదో తీర్మానం పెట్టి రేవంత్ రెడ్డిని దింపాలని ప్లాన్ చేస్తారు. కానీ కాదది, అయ్యే సూచనలే లేవు. తెలంగాణ ప్రజలు అంత ఆషామాషి కాదు. కష్టపడి అతను 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టానికి ఆయనను సీఎం చేశారు. ఆ సీఎం రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి ముందున్నాడు తప్ప మీరు ఎన్ని కథలు వేసినా, ఎన్ని వంకలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ ప్రజలకు ఎదుర్కొనే శక్తి ఉన్నది. రేవంత్ రెడ్డికి ముందు పోవడానికి, తన కార్యాచరణకు, తన రాశి ఫలానికి ఏమీ కాదు. ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తూనే ఉంటాడు తన కార్యాచరణ. రెండోది ఏంది? శని అనేది ఎవడు కూర్చుంటాడో, ఎవరికి ఏం కావాలనో అవి జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 సంవత్సరాల్లో ఎవ్వడూ ఏం చేయలేడు. ఇట్లాంటి పేడ్ ఛానళ్ళు, ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీలు, ఇట్లాంటి బీజేపీ పార్టీలు, ఇట్లాంటి ఎంఐఎం పార్టీలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. చూడండి, అప్పటి కాంగ్రెస్ పరిపాలన కాదు ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అలాగా.